హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈజీగా పొడి పొడిలాడుతూ గుమగుమలాడే కమ్మటి మటన్ బిర్యానీ తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. మనం ఇప్పుడు 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని ముందే నానబెట్టి పెట్టుకుంటే రైస్ చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక నేను పెద్ద సైజు 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా. వాటిని మొత్తం వేసుకొని గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా వేపుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఆనియన్ వేగిపోయింది. వీటిని పక్కకు తీసేసుకుందాం. ఈ ఆయిల్ కూడా మనకు బిర్యానీలోకి కర్రీలోకి అవసరం పడుతుంది. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మటన్లోకి మసాలా దంచుకుందాం. 3 లవంగాలు, 3 ఇలాచి, 1 స్టార్ పువ్వు, 4 ముక్కల దాల్చిన చెక్క, 7-8 మిరియాలు వేసుకొని మెత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 1/2 kg మటన్ శుభ్రంగా కడిగి తీసుకున్నాను. దీంట్లో పసుపు కొంచెం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి, 4 స్పూన్ల కారం పొడి వేసుకుంటున్నాను. మీకు తగినంత మీరు వేసుకోండి. పుదీనా, కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్, 1 నిమ్మకాయ మొత్తం రసం పిండుకోండి. ఇప్పుడు మనం దీంట్లో మొత్తం రసం పిండుకున్నాక 2 బిర్యానీ ఆకులు, 1 కప్పు పెరుగు, తగినంత ఉప్పు, మనం దంచుకున్న మసాలా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా సగం వేసుకోండి. మొత్తంగా మసాలాలు మటన్కి పట్టేటట్టు మొత్తం కలుపుకొని పక్కకు ఉంచుకోవాలి. లేదంటే ఫ్రిడ్జ్లో కూడా ఒక 1/2 అవర్ ఉంచుకోవచ్చు. ఇప్పుడు మీరు దేంట్లో బిర్యానీ చేస్తారో ఆ బౌల్ పెట్టుకోండి స్టవ్ పైన. నేను ఆనియన్ వేయించిన ఆయిల్ ఉంది కదా అది వేశాను. దాంట్లో 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. 4 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కాజు వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1 ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సగం చెంచా పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మటన్ని వేసుకుందాం. మటన్ మొత్తం దాంట్లో వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మటన్ మొత్తాన్ని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టి తీశాను. చూడండి ఆయిల్ బయటికి వచ్చింది. ఇప్పుడు 2 స్పూన్ల కొత్తిమీర పొడి వేసుకున్నాను. దాన్ని మొత్తంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొద్దిగా సేపు ఉడికించుకుందాం. ఇప్పుడు పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో రైస్ ఉడికించుకోవడానికి మసాలా దినుసులు వేసుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. 1 చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి దీంట్లో. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలి. వాటర్ మరిగేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మటన్ కూడా ఉడికిపోయింది. 70% మటన్ కూడా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. వాటర్ కూడా మరిగిపోయాయి. దీంట్లో రైస్ వేసి ఉడికించుకుందాం. రైస్ వేసి ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాం. రైస్ ఒక 70% ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికిందో చూద్దాం. రైస్ తీసుకొని ఇట్లా చూడండి. రైస్ 70% ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మటన్లో ఈవెన్గా వేసుకుంటూ కలుపుకోవాలి. సగం రైస్ వేసుకున్నాక ఈవెన్గా చేసుకొని దాంట్లో పుదీనా, కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఉన్నది రైస్ మొత్తంగా
వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని నిమ్మరసం కూడా పోసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. మీకు నచ్చలేదంటే స్కిప్ చేయండి. 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం గరం మసాలా పైనుండి జల్లుకుంటున్నాను. మనం రైస్ ఉడికించుకున్నాక దాంట్లో నుండి 1 గ్లాస్ వాటర్ తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని దమ్ పెట్టుకుందాం. ముందుగా హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. తర్వాత మంట సిమ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు బిర్యానీ చాలా బాగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మటన్ బిర్యానీ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మటన్ ముక్క కూడా చాలా మెత్తగా ఉడికింది. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.